వెల్కమ్ టు ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు చౌక ధరల దుకాణాల నిర్వహణకి కొత్త డీలర్ల నియామకానికి నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. దీనిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజన్లో ఖాళీగా ఉన్న రేషన్ షాపుల్లో డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. గతంలో ఉన్నటువంటి రేషన్ షాపుల్లో వివిధ కారణాల వల్ల తొలగించిన లేదా మరణించిన డీలర్ల స్థానంలో 13 మందిని, అలాగే కొత్తగా ఏర్పాటు చేసే రేషన్ షాప్స్లో 9 మందిని, మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయడానికి తిరువూరు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ మాధురి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం. ముందుగా ఈ ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది పరిశీలిస్తే తిరువూరు రెవెన్యూ డివిజన్లో ఉన్న గంపలగూడ మండలం కొణిజర్లలో గతంలో మరణించిన డీలర్ స్థానంలో కొత్త డీలర్ నియామకం జరుగుతోంది. దీనికి BCA కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా గంపలగూడ మండలం మేడూరులో మరో డీలర్ మరణించగా OC అభ్యర్థులకు అంటే ఓపెన్ కాంపిటీషన్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే అదే మండలంలో గోసవేడి గ్రామంలో గతంలో డీలర్ రాజీనామా చేసిన కారణంగా ఖాళీ ఏర్పడింది. దాని స్థానంలో BCB కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గంపలగూడ మండలం కనుమూరు గ్రామంలో ఉన్న మరో డీలర్ రాజీనామా చేయగా వచ్చిన ఖాళీని ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. రెడ్డిగూడ మండలం ముచ్చినపల్లిలో ఉన్న రేషన్ డీలరు 20 సంవత్సరాల క్రితం సస్పెండ్ అయ్యారు. తర్వాత ఇన్ఛార్జి డీలర్ ద్వారా ఆ దుకాణం నిర్వహిస్తున్నారు. ఆ డీలర్షిప్ని ఇప్పుడు భర్తీ చేస్తున్నారు. దీనికి SC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెడ్డిగూడ మండలంలోని రాఘవాపురంలో 2 దుకాణాలు ఉన్నాయి, రేషన్ షాప్స్. వీటిలో ఒకటి SCలకు, రెండవది BCA కేటగిరీకి కేటాయించారు. అలాగే తిరువూరు మండలం తిరువూరు టౌన్లో డీలర్ మరణించిన కారణంగా వచ్చిన ఖాళీని ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. తిరువూరు మండలం మల్యాల్లో ఉన్నటువంటి మరొక డీలర్షిప్ని SC కేటగిరీ అభ్యర్థితో భర్తీ చేస్తారు. తిరువూరు మండలం ముష్టికుంట్ల గ్రామానికి సంబంధించి రాజీనామా చేసిన డీలర్ స్థానంలో కొత్త వారిని ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. తిరువూరు మండలం గానుగుపాడులో మరొక డీలర్ మరణించగా SC కేటగిరీకి ఆ డీలర్షిప్ని కేటాయించారు. తిరువూరు మండలం కాకరలో ఉన్న డీలర్షిప్ ఆ డీలర్ మరణంతో ఖాళీ ఏర్పడింది. దాని స్థానంలో SC కేటగిరీ అభ్యర్థిని నియమించనున్నారు. విస్సన్నపేట మండలం విస్సన్నపేటలో డీలర్ మరణించాడు. దాని స్థానంలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థిని భర్తీ చేస్తారు. ఇవి కాకుండా కొత్తగా ప్రతిపాదించిన రేషన్ షాప్స్కి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటిలో ప్రధానంగా గంపలగూడ మండలం చిన్నకొమెరలో ఉన్నటువంటి ఖాళీని ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయనున్నారు. అలాగే గంపలగూడ మండలం పెనుగొలంలో BC కాలనీలో ఉన్న రేషన్ షాప్ని ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. అదే మండలంలోన పెనుగొలం SC కాలనీలో కూడా ఓపెన్ కేటగిరీలో డీలర్ని నియమిస్తారు. గంపలగూడ మండలం ఊటుకూరులో మరో ఖాళీని ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. గంపలగూడ మండలం ఊటుకూరులో ఉన్న మరొక డీలర్ షాపు మంజూరైంది. దానికి EWS కేటగిరీ అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఏకొండ మండలం గొల్లమందల్లో కూడా EWS కేటగిరీలో కొత్త డీలర్ని నియమిస్తారు. ఏకొండ మండలం ఏకొండూరులో ఉన్న ఖాళీని కూడా ఓపెన్ కేటగిరీలోనే భర్తీ చేయనున్నారు. తిరువూరు మండలం కోకిలంపాడులో ఒక ఖాళీ కొత్తగా ఏర్పాటు చేస్తున్న డీలర్ షాప్కి ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. అలాగే తిరువూరు పట్టణంలో ఉన్నటువంటి ఒక కొత్త రేషన్ షాప్కి BCC అభ్యర్థులతోటి భర్తీ చేస్తారు. ఇవి ఖాళీలు. వీటికి సంబంధించినటువంటి అర్హతలు చూస్తే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఈ డీలర్షిప్ని పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ షాప్స్కి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 5/12/2024 సాయంత్రం 5 గంటలకు తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో అప్లికేషన్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ వివరాలను కూడా పరిశీలిస్తే ఈ అప్లికేషన్తో పాటు 10th క్లాస్ మార్క్ లిస్ట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద, అలాగే ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్, అలాగే క్యాష్ సర్టిఫికెట్, తర్వాత నేటివిటీ సర్టిఫికెట్, అలాగే మీకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమత తెలిపేటువంటి సర్టిఫికెట్ని జడ్జ్ చేసి ఉంటుంది. అప్లికేషన్తో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా సబ్మిట్ చేయాలి. ఈ అప్లికేషన్స్ని
ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ప్రధానంగా నిరుద్యోగ మహిళలు, అలాగే గ్రామీణ మహిళలు, అలాగే డ్వాక్రా మహిళలు, ఇంకా స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి మహిళలకి, అలాగే పొదుపు లక్ష్మి పథకంలో ఉన్నటువంటి మహిళలకి, అలాగే సహకార సంఘాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు కూడా ఈ ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా స్వాతంత్ర సమర కుటుంబ సభ్యులకు, అలాగే ఇక ఇతరత్ర ఏమైనా రిజర్వేషన్స్ ఉంటే వాటికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే వికలాంగులకు కూడా 3%, అలాగే షెడ్యూల్ తెగలకు 6%, షెడ్యూల్ కులాలకు 15%, మాజీ సైనికుల భార్యలకు 1% ఈ రిజర్వేషన్స్ అనేది వర్తిస్తాయి. మహిళలకు మొత్తంగా అన్ని కేటగిరీలు కలిపి 30% షాప్స్ని మహిళలకు కేటాయిస్తారు. ఇక అప్లికేషన్ పెట్టేటప్పుడు అభ్యర్థికి ఎటువంటి సివిల్, క్రిమినల్ కేసుల్లో నమోదు కాలేదనే విషయాన్ని పోలీస్ శాఖ ద్వారా ఒక సర్టిఫికెట్ని పొందాల్సి ఉంటుంది. అలాగే ఎవరు ఏ ఊరికి చెందిన వాళ్ళైతే ఆ గ్రామంలోనే ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అంటే ఆ గ్రామంలో వారే ఆ రేషన్ షాప్ పొందడానికి అర్హులు. ఇక ఈ అప్లై చేసినటువంటి అభ్యర్థులకు 10వ తారీఖు 10/12/2024 తేదీన తిరువూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో రాత పరీక్ష ఉదయం 10:30 గంటలకు నిర్వహిస్తారు. ఇందులో అందరు అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేశారో వారంతా కూడా రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. వారిలో నుంచి టాప్ మార్క్స్ వచ్చినటువంటి 5 మంది అభ్యర్థులు చొప్పున ప్రతి డీలర్ షాప్కి 5 అభ్యర్థులు చొప్పున ఎంపిక చేసి వారిని 12/12/2024 తేదీన తిరువూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు. అలాగే ఆ తర్వాత తుది ఎంపికనే జరుగుతుంది. సర్టిఫికేషన్ కూడా అప్పుడే చేస్తారు. ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. అదేవిధంగా అప్లికేషన్ ఫార్మాట్ మాత్రం మాన్యువల్ సిస్టంలోనే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి అందజేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ రేషన్ షాప్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని పరిశీలించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.